నూతనంగా బాధ్యతలు చేపట్టి నారా చంద్రబాబు నాయుడుకి విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను చాలా మోసం చేసింది. అలాగే పోలీస్ వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రాయలసీమలో 52 ఉంటే 45 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెంటనే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేశారని అన్నారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాయలసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యార్థి సంఘం నాయకులు ధన్యవాదాలు చెప్తూ సీఎం సారాన్ని నినాదాలు చేశారు. ఈ రెండు చతురస్రాల చుట్టుకొలతల మొత్తము వైశాల్యము ఎంత? పెద్ద చతురస్ర ఏమిచ్చినాడు? ఈ రెండు చతురస్రాల చుట్టుకొలతల మొత్తం ఈ రెండు చతురస్ర 1 = ఎంతకి సమానము? 100కి సమానము. రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ గుణించాలి కదా, ఈ 4 అనేది మనకి రెండు పదాలకు కూడా వర్తిస్తాయి. సో 4 2 8x + 4 = 100. సో పెట్టారు. మీరందరూ బాగా చదివి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మర్చిపోకండి మళ్ళా, ఎందుకంటే మీ దగ్గరికి వస్తాం. మళ్ళీ ఏదైనా అడగండి దయచేసి. సరే, ఇదేమైనా కొట్టాం. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే గత 12 సంవత్సరాల నుంచి, అంటే మేము డిగ్రీ అనంతపురం రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కానీ ఎస్కే యూనివర్సిటీ ఉన్నప్పుడు కానీ 19 పోల్చుకుంటే టీడీపీ గవర్నమెంట్ లో ఉర్దూ యూనివర్సిటీ, త్రిపుల్ ఐటీ పరిశ్రమలు వచ్చాయి. సరే, మాకు అయినా కూడా చేయలేదని చెప్పేసి మనం చేశారు 2019లో రావాలి. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ. హే విష్ణు. థ్యాంక్ యూ సీఎం సార్. ముఖ్యంగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా గత ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో అదేవిధంగా వార్త, ఎందుకంటే నిరుద్యోగిత ఎక్కువ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత, దానిలో భాగంగా ఇచ్చారు. అదేవిధంగా మెగా డిఎస్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రాష్ట్రం విడిపోయినప్పుడు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని పెట్టాము. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు శ్రీమకృష్ణ, రాయలసీమ ఉద్యమ యువ నాయకుడు. పోలీసు వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రాయలసీమలో 52 ఉంటే 45 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తా అన్నారు. ఇక్కడ ఈ పాణ్యం గడ్డపైనే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నిరుద్యోగులు అధైర్యపడొద్దండి, ఖచ్చితంగా అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం అన్నారు. మేము దాన్ని గౌరవించాం, అందుకే ఇంత మెజారిటీతో గెలుపునిచ్చాం రాయలసీమ జిల్లాలో కూడా. మరి దానిలో భాగంగా మొదటి సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తారు.